అడవుల్లోని ఉత్పత్తులను సేకరించి ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయించి ఆదాయం సమకూర్చుకునే విషయంలో గిరిజన ఆదివాసులకు అండగా నిలవాల్సిన గిరిజన సహకార సంస్థ అలంకారప్రాయంగా మారింది. దీంతో కేవలం అడవి ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసుల బతుకులపై గుడ్డలు పెట్టుగా మారింది. ప్రాణాలు పనంగా పెట్టి అడవిలో సేకరించిన అరుదైన పండ్లు, దినుసులు తదితర ఉత్పత్తులను కొని ఆదుకోవాల్సి ఉండగా ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో గిరిజనులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పొట్టకుటి కోసం ఏం చేయాలో పాలుపోని గిరిజనులు ఆదుకునే ఆపన్న హస్తం కోసం దిశగా ఎదురుచూస్తున్నారు. కొమరంభీం జిల్లాలోని అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏటా ఫిబ్రవరి నెలలో అటవీ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుంది. నెల గడిచిపోతున్నా ధరలు నిర్ణయించే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎలాంటి చర్యలు చెప్పడం లేదు. అత్యధిక గిరిజన గ్రామాలున్న జిల్లాను అటవీ ఉత్పత్తుల సేకరణలో ముందంజలో నిలపాల్సిన అధికారుల అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం అరకొరగా అడవి ఉత్పత్తులను కొనుగోలు చేసిన అధికారులు ఈ ఏడాది అసలు ఆ ఊసే ఎత్తడం లేదంటూ అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా ఇందులో 13 గిరిజన మండలాలే. వర్షాకాలంలో వ్యవసాయం చేసుకునే గిరిజనులు వేసవి 3 నెలలు అటవీ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు. ఇప్పపూలు, ఇప్పపరక, చెల్లగింజలు, తేనె, జిరుగు, మైనం వంటివి సేకరించి జిల్లా గిరిజన సహకార సంస్థ డిపోలలో అమ్ముకొని ఆర్థిక అవసరాలు తీర్చుకుంటారు. కొమరంభీం జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ప్రైమరీ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అటవీ ఉత్పత్తుల సేకరణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని గిరిజనులు వాపోతున్నారు. ఎండాకాలంలో గిరిజనులు ముఖ్యంగా అటవీ ఉత్పత్తులపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జీసీసీలను నిర్వీర్యం చేస్తూ జీసీసీలను చాలా అధ్వానంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ అటవీ ఉత్పత్తులైనటువంటి తేనె కానీ, జిగురు కానీ, లేదు బంక కానీ, ఇంకా అటవీ ఉత్పత్తులు ఏవి కూడా కొనుగోలు చేయకుండా ఆ ఉత్పత్తుల్ని బయట అమ్ముకోకుండా జీసీసీ అధికారులు చూస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆదివాసులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉండగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గతంలో చాలా తక్కువ ధరలు నిర్ణయించి గిరిజనులు నష్టపోయేలా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన తేనె ధర మార్కెట్లో కిలోకు 500 నుంచి 600 వరకు పలుకుతుంటే జీపీసీ అధికారులు మాత్రం కిలోకు కేవలం 150 చొప్పున ధర నిర్ణయించారు. అలాగే ఇప్పపూలకు వ్యాపారుల వద్ద ధర కిలోకు 40 రూపాయలు ఉంటే జీపీసీలో మాత్రం కిలోకు 20 రూపాయల ధర మాత్రమే చెల్లిస్తున్నారు. అన్ని అటవీ ఉత్పత్తులపై అధికారులు మార్కెట్ ధర కంటే సగం కూడా చెల్లించడం లేదు. కష్టపడి సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో ఆదివాసులు ఆర్థికంగా నష్టపోయి అర్ధాకలితో జీవించాల్సిన దుస్థితిలో కూరుకుపోతున్నారు. పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గిరిజనులు తమ జీవనాధారమైన అటవీ ఉత్పత్తుల సేకరణను కోల్పోయే ప్రమాదం ఉందని గిరిజన సంఘాలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. అడవిని మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం కోసం, ఆదివాసీల్ని అడవి నుంచి ఎల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాలు కనుక మానుకోకపోతే ఆదివాసీలు, గిరిజనులు తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. నామమాత్రపు ధరలు చెల్లిస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పపూలను బహిరంగంగా మార్కెట్లో నేరుగా అమ్ముకునే వీలుండదు. జీపీసీ ఏర్పాటు చేసిన డిఆర్ డిపోల్లోనే అమ్మాల్సి ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి అడవులపై ఆధారపడి జీవించే గిరిజన ఆదివాసులు అటవీ ఉత్పత్తుల సేకరణను కొనసాగించేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు.